మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు శ్రద్ధా భక్తి ఛానల్. వాస్తవానికి మనకు ఏపీలో జరిగేటువంటి ఈ యొక్క ఎలక్షన్స్ కావచ్చును ఎంతో ఉత్కంఠగా జరిగేటువంటి పరిస్థితి. కూటమి, జనసేన, అదేవిధంగా టీడీపీ, బీజేపీ, ఈ మూడు పార్టీల కలయిక. ఇక్కడ చూసుకున్నట్టయితే వైఎస్ఆర్ పార్టీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఏ కూటమి లేకుండా తాను మరలా ఈసారి 175, 171 అట్లా మ్యాక్సిమం కొట్టాలి అనేటువంటి గోల్లో వారు ఉండేటువంటి పరిస్థితి. కానీ వాస్తవానికి ఏది ఏమైనా కూడా ప్రజెంట్గా జగన్మోహన్ రెడ్డి గారి జాతకం కావచ్చును, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి జాతకం, చంద్రబాబు నాయుడు గారి జాతకం కానీ, ఇంకా బీజేపీతో కొడుతూ ఉండేటువంటి సందర్భాలలో ఖచ్చితంగా కూడా అక్కడ ఇప్పుడు జరిగేటువంటి ఒక ఆంధ్ర ఎలక్షన్స్లో ఎంతైనా కూడా కూటమికి ఎక్కువగా కూడా ఛాన్స్ ఉంది అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మ్యాక్సిమం ఒక 90 స్థానాలలో వచ్చినా కూడా మరలా సీఎం తనే అయ్యేటువంటి పరిస్థితి. కనుక ఖచ్చితంగా కూడా ఈ యొక్క ఎన్డీఏ కూటమికి వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. ఈసారి ఏపీలో తప్పకుండా కూడా ఎలక్షన్స్ దృష్ట్యా 100% కూడా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి బలమే ఎక్కువగా కూడా కనబడుతుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కాస్త బలము తక్కువగా ఉంది అని మాత్రమే కనబడుతున్నది. జాతక పరంగా బలం తక్కువగా ఉంది అనేటువంటి విషయాన్ని అయితే గమనించుకోవాలి ఖచ్చితంగా కూడా. ఎందుకు అంటే ఆల్రెడీ మిథున రాశి వారికి కాస్త ఇబ్బందికరంగానే గోచరిస్తూ ఉన్నది. కనుక తప్పకుండా కూడా నెక్స్ట్ ఎలక్షన్స్లో చంద్రబాబు నాయుడు గారు కావచ్చును, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా బీజేపీకి సంబంధించినటువంటి వారిది పొత్తు కూటమికి ఎక్కువగా కూడా ఛాన్సెస్ ఉన్నవి. ఎక్కువ మొత్తంలో కూడా వారికి మెజారిటీ వచ్చేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తున్నది. మహాదేవ శ్రీమాత్రే.